నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే. జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజధాని విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం సేకరిస్తున్న స్థలాలు కంటే మరో 30,000 ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న జగన్మోహన్ రెడ్డి తాను గెలిచాక అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు అన్నారు. తర్వాత మొన్న విశాఖపట్నం రాజధాని అన్నారు. నిన్నేమో కాదు మన రాజధాని మావిగన్ అన్నారు. ఈరోజు మళ్ళీ మాట మార్చి విజయవాడ అంటున్నారు. ఏపీ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతూ ప్రజలకు పిచ్చెక్కిస్తున్నారని కొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులైతే జగన్మోహన్ రెడ్డి దీర్ఘకాలిక వ్యూహం ఇది అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీ రాజధాని విషయాన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా వాడుకోవటం దౌర్భాగ్యం అంటున్నారు మరికొంతమంది విశ్లేషకులు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నిన్నే కదయ్యా మావిగన్ అన్నావు, మళ్ళీ ఇప్పుడేంటి విజయవాడ అంటావేంటని తలలు పట్టుకుంటున్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు మరియు నాయకులు కూడా. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది? ఎందుకు ఈయన పూటకొక మాట మాట్లాడుతున్నారు? రాజకీయ వ్యూహమా ఇది, లేదా వ్యూహాత్మక తప్పిదమా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఇక రాజకీయ విశ్లేషకులు శాఖమూరి శ్రీనివాస ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. అజయ్ గారు నమస్తే అండి. ప్యానల్లో ఉన్న సభ్యులు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారికి, సోదరుడు లక్ష్మీకాంత్ గారికి, శాఖమూరి శ్రీనివాసరావు గారికి, ఏఎన్ఎన్ ప్రేక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారో మళ్ళీ నిన్న మాట్లాడారో ఒక బయట ప్లే అవుద్ది, చూద్దాం. Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Yanta kuda Rajadhanilo, the so-called capital, the so-called Rajdhani. చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషను, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద రైట్. ఏమంటారు అజయ్ గారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, నాయకులను చూస్తుంటే నాకు చాలేస్తాం. ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఒక అంశం మీద పదే పదే ఆయన మాట మారుస్తూ దాన్నే పరిగణలోకి తీసుకొని నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారు. ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్న వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఈ రోజు మీరు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని ఒక 4-5 నాయకుల్ని మీరు వేయటం జరిగింది. 2019-24 మధ్య మీరేదైతే అమరావతిని శ్మశానం అన్నారో, కమరావతి అన్నారో, మీ నోటికి వచ్చిందల్లా మాట్లాడి అక్కడ ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు వాళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పారో, వాళ్ళందరి జీవితాలతో ఆటలాడినప్పుడు 1631 రోజులు వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు 200 మందికి పైగా రైతులు చనిపోయినప్పుడు ఎందుకు మీరు ఈ సిఆర్డిఏ పరిరక్షణ సమితిని మీరు ఆ రోజు వేసి అక్కడున్న రైతుల దగ్గరకు పంపించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోలేకపోయారని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటి నుండి సెక్రటేరియట్కో, అసెంబ్లీకో రావాలంటే బారుగేట్లు, పోలీస్ కవాతులు, ఏ విధంగా ఆ రోజు ఆయన పరదాల మాటున కనీసం ఆ ప్రాంత రైతులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హాస్యాస్పదంగా 29,000 మంది పైగా రైతులు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 34,000 ఎకరాల పైగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందజేస్తే అక్కడున్న 10 మందో 20 మందో వైసీపీ ప్రేరేపిత ఏదైతే ఈ రోజు మాట్లాడుతా ఉన్న రైతులు, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు,
ఈ రోజు అడ్డు తగులుతా ఉన్నారు అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం. వాళ్ళందరినీ పరిరక్షించేదానికి ఒక కమిటీ వేయటం. ఆ కమిటీలో ఉన్న వ్యక్తి పేర్ని నాని గారు ఖచ్చితంగా వారం రోజుల క్రితం అమరావతి మాకు గుదిబండ, దాన్ని మేము అభివృద్ధి చేయలే, మేము వస్తే ఆపేస్తాం అని చెప్పిన వ్యక్తులు ఏ విధంగా అమరావతి ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న రైతుల ఇబ్బందుల గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందని మీరు సూటిగా అడుగుతా ఉన్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. లక్ష్మీనాథ్ గారు ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళి వాళ్ళు ఎవరైతే రైతులు సహకరించట్లేదో వాళ్ళ భూమిని తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడా ఆ దిశగా వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అమరావతి ప్రాంత రైతులే, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు. ల్యాండ్ ఎక్విజిషన్కి వెళితే వాళ్ళకి వచ్చే పరిహారం చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. 29,000 మంది రైతులకి ఏ విధంగానైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిహారం అందిస్తా ఉందో, అదే విధంగా ఉండవల్లి పెనుమాకలో ఉన్న కొంతమంది వైసీపీ ప్రేరేపిత రైతులకి కూడా భూసేకరణ ద్వారా వాళ్ళకి మంచి పరిహారం అందాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలి అని ఆలోచించిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా వాళ్ళకి నచ్చజెప్పేదానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎక్కడ బలవంత భూసేకరణ కూటమి ప్రభుత్వం చేయలేదు. లక్ష్మీనాథ్ గారు మీరు ఒక్క మాట వాడారు, అది నాకు అభ్యంతరకరంగా ఉంది. వైసీపీ ప్రేరేపిత రైతులు ఏంటి సార్? రైతులందరూ రైతులే కదా. రైతులు అనేవాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్తారు. మీరేమో వైసీపీ ప్రేరేపిత రైతులు అంటారు. గతంలో అమరావతి టైంలోనేమో వాళ్ళేమో మీరు ప్రేరేపించిన రైతులు అంటారు. తప్పు కదా సార్ ఆ వర్డు? రైతులు రైతులే. నేను ఆన్సర్ చేస్తాను, వినండి మీరు. లక్ష్మీనాథ్ గారు వినాలి కదా, మీరు ఈ లోపే అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఈ రోజు నేను చెప్తా వినండి. అడుగుతున్నా నేను దానికి ఆన్సర్ చెప్తాను. మీకు కరెక్ట్ కాకపోవచ్చు, నేను ఆన్సర్ చేస్తా దానికి. చెప్పండి. 2014-19 మధ్య ఏదైతే ఆ రోజు ల్యాండ్ పూలింగ్ కి సహకరించని వాళ్ళు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు, అప్పటి నుంచి కోర్టులో కేసులు వేసిన వాళ్ళు మాత్రమే ఈ రోజుకి కూడా అమరావతి ల్యాండ్ పూలింగ్ కి సహకరించిన వాళ్ళు వాళ్ళే. లక్ష్మీనాథ్ గారు, నేను మళ్ళీ మీరు అడుగుతా ఉన్నారు వాళ్ళ రైతులను ఆ విధంగా ఒక పార్టీకి అంటగట్టవచ్చా? రైతులే కదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీ ద్వారా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. ఈ రైతులు 2019-24 మధ్య ఎక్కడికి వెళ్ళారు? లక్ష్మీనాథ్ గారు, 2019-24 మధ్య ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు? ఎందుకు ఆ రోజు మీరు అక్కడున్న రైతులు ఇబ్బంది పడుతున్న రైతుల తరపున ఈ రైతులు ఎందుకు పోరాటం చేయలేదు? ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిసి రాద్ధాంతం చేస్తా ఉన్నారో ఆ రైతులు 2019-24 మధ్య 1631 రోజులు అక్కడున్న రైతులు ఉద్యమం చేస్తే ఎందుకు ఈ రైతులు వాళ్ళకి సంఘీభావం తెలియజేయలేదు? మీకు అర్థం కావటం లేదా? వీళ్ళు వైసీపీ ప్రేరేపిత, వైసీపీ సానుభూతి పరులని క్లియర్ గా కనపడతా ఉంది కదా. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ప్రభుత్వ పెద్దగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళు ఎవరిని కలవాలి? ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు దీంట్లో మీరు క్లారిఫికేషన్ ఇస్తే మేము భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, లాక్కుంటామన్నారు అని చెప్పి ఏదైతే రాష్ట్రంలో ఉన్న మిగతా రైతులకు అపోహలు కలిగించే విధంగా ఈ రోజు వీళ్ళు చేస్తున్న నాటకాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లక్ష్మీనాథ్ గారు, అజయ్ కుమార్ గారు మీరు మాట్లాడిన మాటల్లో నాకైతే రైతుల్లో కూడా చీలికొస్తున్నట్లుగా, చీలిక తెచ్చే ప్రయత్నంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనాలందరూ కూడా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు, మీ కూటమి ప్రభుత్వానికి వేశారు. ప్రజలనే అంటారు కానీ వైసీపీ ప్రజలు, కూటమి ప్రజలు అనరు కదా సార్. మీరు ఆ మాట మాట్లాడుకుంటుంటే బాగుండేదని నా అభిప్రాయం. నేనేమి పర్సనల్గా మాట్లాడు. లక్ష్మీనాథ్ గారు, నేను అంటుంది మీ అభిప్రాయాన్ని నేను ఏకీపించాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయాన్ని నేను చెప్పుకునే అవకాశం నాకుంది. ఆ రోజు చెప్పుకోవచ్చు కానీ చీలిక తేకూడదు కదా, ప్రజలు గమనిస్తారు. చీలిక ఎవరు తీసుకొచ్చారు లక్ష్మీనాథ్ గారు? మేము చీలిక ఎక్కడ తీసుకొచ్చాం? 2019-24 మధ్య రైతులు ఎక్కడికి వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారిని దేనికి కలవలేదు. 2019-24 మధ్య రైతులు చేస్తున్న పోరాటానికి ఈ రైతులు దేనికి సంఘీభావం తెలియజేయలేదు ఆ రోజు. ఈ రోజు అమరావతి అభివృద్ధి చెందుతా ఉంది. అనాల్సిన మాట అజయ్ గారు, కొంతమంది రైతులు యాక్సెప్ట్ చేయలేదు అనాలి. వైసీపీ ప్రేరేపిత రైతులు, వైసీపీ ప్రేరేపిత ప్రజలు అనకూడదు. టీడీపీ మీరు పదే పదే లక్ష్మీనాథ్ గారు, ఒక్క మాట సార్. లక్ష్మీనాథ్ గారు, మీరు పదే పదే నా ఇంటెన్షన్ వక్రీకరించొద్దు. సార్ నా మాట సార్. అజయ్ గారు, నా స్టాండ్ అది నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను. 29,000 రైతులు, నేను చెప్పేది వినాలి మీరు. 29,000 మంది రైతులు పోరాటం చేసినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ రైతులు దేనికి సంఘీభావం తెలియజేయలేదు. ఆ రోజు ఎందుకు వీళ్ళు పోరాటంలో వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయలేదు? అదే విధంగా 2019-24 మధ్య ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు? ఈ రోజు ఎందుకు కలుస్తా ఉన్నారు అంటే ఖచ్చితంగా క్లియర్ గా కనపడతా ఉంది, అమరావతి అభివృద్ధి చెందుతా ఉంది. కూటమి ఒక స్టాండ్ మీద ఉంది. లక్ష్మీనాథ్ గారు,
రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఏ విధంగానైతే ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఏ విధంగా ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది, ఈ రోజు అమరావతిలో ఏ విధంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆటంకం కలిగించేదానికి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, రైతుల మధ్య కూడా విభేదాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటున్న పార్టీ వైసీపీ పార్టీ. ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని, ఎవరైతే ఈ రోజు మాట్లాడుతా ఉన్నారో, మీకు రైతుల మీద అంత ప్రేమ కారిపోయినప్పుడు గతంలో మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ రైతులు ఎక్కడికి వెళ్ళారు? గతంలో 29,000 మంది రైతులకి వీళ్ళు ఎందుకు సంఘీభావం తెలియజేయలేదు? ఈ రోజు అమరావతిలో మావిగాన్ అని మాట్లాడింది మొన్న, నిన్న ఎమ్మటనే విజయవాడ అన్నారు. దాని గురించి చెప్పండి, జగన్ గారి గురించి చెప్పండి, రైతుల గురించి మరోసారి మాట్లాడదాం మనం. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చలేదండి. 2017 అసెంబ్లీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని కావాలని ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో, నేను ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి నేను సానుకూలంగా స్పందిస్తున్నాను, నేను అనుకూలంగా దీనికి మద్దతుగా నిలబడతా ఉన్నాను అన్నారు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని రావాలి, 30,000కు పైగా భూములు ఉండాలి రాజధాని నిర్మాణానికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఈ రోజు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఆ రోజు ఆ ఇంటి ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో ఇల్లు కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అని చెప్పి నమ్మబలికి రైతులను నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత 3 రాజధానులను ఆట దిగించేశారు. న్యాయ రాజధాని అని, పరిపాలనా రాజధాని అని, ఈ శాసన రాజధాని అని. మూడు లక్ష్మణ్ గారు 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక 2 నిమిషాలు చెప్పి కంక్లూడ్ చేస్తాను. లక్ష్మణ్ గారు 3 సంవత్సరాల పరిపాలనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కంక్లూడ్ చేస్తారు. లక్ష్మణ్ గారు ఋషికొండలో ఆయన భార్య ఉండేదానికి 450 కోట్లకు పైగా, అంటే ఒక చదరపడికి 25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టారు చెప్ప ఎక్కడా ఒక ఇటుక రాయి పెట్టి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఈ రోజు అమరావతి ప్రాంతంలో 70 లక్షల చదరపు అడుగులు, 4,890 కోట్ల రూపాయలతో పనులు జరుగుతా ఉన్నాయి. అంటే ఒక్కొక్క చదరపు అడుగుకి 6,895 రూపాయలు మాత్రమే కూటమి ఖర్చు పెడతా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్ని నమ్మించేదానికి, మోసం చేసేదానికి ఒకసారి 12,000 అని చదరపు అడుగుకి, ఒకసారి 14,000 అని చెప్పి ఈ రోజు ఆయన రాష్ట్రంలో ప్రజల మధ్య అపోహలు సృష్టించేదానికి, కొంతమంది రైతుల్ని వీళ్ళ మాట విని పనిచేసే రైతుల్ని రెచ్చగొట్టి వాయిస్ మీద రావట్లేదు. ఎస్ సార్, మళ్ళీ ఇస్తా మీకు. మీ వాయిస్ రావడం లేదు, వినబడతలేదు, మళ్ళీ మాట్లాడతా. ఎస్ మీరు మాట్లాడండి సార్. వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడండి. నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు, లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా అజయ్ గారికి, పెద్దలు విశ్లేషకుల పేరు ఏదో తెలియదు, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏదో మామూలుగా రోజు వాళ్ళు మాట్లాడేది పాడింది పాటరా పాసిపల్ల దాసిని అన్నట్టు పాడుతుంటారు. ఆ సబ్జెక్ట్ అంతా పెద్ద అవసరం లేదు. కానీ మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అక్కడ విజయవాడ అన్నారు, అమరావతి అన్నారు, మావిగన్ అన్నారని మీరు ఏదో మీకు సందేహంగా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది ఆ రోజు 33,000 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే బాగుంటుంది. కానీ మీరు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వైషమ్యాలు పెంచడం బాగుండదు. సరే, మీరు కట్టించుకుంటే కట్టించండి. ఆ కట్టించండి అని కూడా ఎందుకన్నారంటే, మీరు కేంద్రం 2 కలిసి ఉన్నాయి. కలిసి ఉన్న తర్వాత రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్రం రాజధాని కట్టిస్తుంది కాబట్టి, రాజధానికి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరిద్దరు కలిసి కట్టిస్తారనే ఆలోచన మాకు ఉంది. కాబట్టి మేము దానికి సపోర్ట్ చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఓకేనా? తర్వాత వీళ్ళకి అవకాశం ఇచ్చే 5 సంవత్సరాలు ముఖ్య పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అక్కడ పని చేస్తే కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అక్కడ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిపక్ష నాయకుడు కూర్చున్నటువంటి ప్లేస్ లో కూడా, ప్రతిపక్ష నాయకుడు కూర్చుండే ఛాంబర్ కూడా నీళ్లు గారే కార్యక్రమం పెట్టి అది లీకులు అవుతూ ఉంటే, అప్పుడు అసెంబ్లీ జరిగే టైంలో వర్షాలు అజయ్ గారు చిన్న మాట డిస్టర్బ్ చేయడం లేదు. లేదు లక్ష్మణ్, నేను అన్న డిస్టర్బ్ చేయడం లేదు. అన్న మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు. ఒక్క మాట, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు.
లక్ష్మణ్ రెండు మీరు 5 సంవత్సరాల రాజధాని నిర్మాణం జరిగింది. చంద్రబాబు గారు 5 సంవత్సరాల రాజధాని నిర్మాణం చేశారంటే కరెక్ట్ కాదన్నది. మీరు వేసిన ఎన్జిటిలో వేసిన కేసులు, మీరు చేసిన నానా రకాల యాగి మూలాన లాస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేసేదానికి టైం దొరికింది. ఆ 2 సంవత్సరాలు ఎంత చేయాలో అంత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయడం జరిగింది. అజయ్ గారు మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ ఫ్లో పోతే మళ్ళీ దానిలోకి వెళ్ళడం. మళ్ళీ చెప్తారు కదా, నోట్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడినారు, మళ్ళీ చెప్తారులే, నేనే వద్దలేదు కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నేనేమి కౌంటర్ వేయలేదు కదా. కౌంటర్ వేయాలనుకుంటే నాకు నువ్వు ఉండే మీరు మాట్లాడినప్పుడు వేయడానికి కాబట్టి మీరు 5 సంవత్సరాల మేము కేసులు వేసినామా, మేము రాజధాని కట్టద్దని ఎక్కడ కేసులు వేయలే, మీరు కేసులు వేసినారు. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎండింగ్ వరకు ప్రతిరోజు ఏదో కేసు, ఇంటి పట్టాలు వేయాలంటే కేసు, రాజధాని కట్టాలంటే కేసు, రాజధానికి సంబంధించి లాస్ట్ కు కరోనా పైన కూడా మీరు కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు కేసుల్లో కోర్టుల్లో మీరు దిట్టలు కాబట్టి, మీకు బాగా ప్రాధాన్యత ఉంది కాబట్టి, మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మీరు రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టియాలి, మంచి పని చేసామని ఎట్లా డ్యామేజ్ చేయాలనే ఆలోచన మీ నాయకునికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి, ఆ విద్యలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 51,000 ఇంటి పట్టాలు ఇవ్వాలి. రాజధాని హెడ్ క్వార్టర్ మీరు చెప్తున్నటువంటి రాజధానిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టాలు ఇస్తే, ఆ ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి పట్టాలను కూడా రద్దు చేసినారు కోర్టుకు వెళ్ళి. మీరు అంత ఘనకారం చేసేటువంటి పెద్ద మనుషులు. ఎందుకంటే గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా 50,000 ఎకరాలు మీకు సంబంధించి, మీ పార్టీలకు సంబంధించి మీరు మాత్రమే ఉండాలనే విధంగా మీరు రాజధాని కట్టుకోవాలనుకుంటే, అయ్యా రాజధాని అంటే రాష్ట్రానికి సంబంధించిందయ్యా, ఇది ఒక ప్రాంతానికి సంబంధించిందో, ఒక వ్యక్తులకు సంబంధించిందో, ఒక పార్టీకి సంబంధించిందో కాదయ్యా. ఇది రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సినటువంటి రాజధానిగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఆ నిర్ణయానికి వస్తే, ఆ నిర్ణయాన్ని కూడా మీరు కోర్టుకు వెళ్ళి నిలబెట్టినటువంటి సందర్భాలు మీకున్నాయి సార్. మాకెక్కడ ఉన్నాయి? కోర్టులు మేము చెప్తే ఎప్పుడు పలుకుతాయి? మీరు ఏది చెప్తే అది పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివి మీరు వదిలిపెట్టి మా మీద నిందలేసుకోవడానికి ఇది సమంజసం కాదు. ఇంకా మీరు అంటుంటారు పదే చెప్తారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఎక్కడ 5 సంవత్సరాలు ఉన్నారు? రాష్ట్రం, దేశం, ప్రపంచం అందరికీ తెలుసు కదా కరోనా వచ్చిండేది. ఆ కరోనా టైంలో 2 సంవత్సరాలు మీరు, నేను ఎవరే కానీ బయటికి పోని సందర్భము, మీ పార్టీ అధినేతలే మీ తెలంగాణలో పండుకున్నటువంటి సందర్భము, 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూడనటువంటి సందర్భము, అక్కడ నుండి ఏదన్నా పెడితే ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భము రాష్ట్రం, దేశం అందరూ చూసినారు కదా. అలాంటి టైంలో కూడా తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా 2,50,000 మంది వాలంటీర్లు పెట్టి, ఆ వాలంటీర్ ప్రతి ఇంటికి, టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, జనసేన కాదు, ఎవ్వరు అనకుండా ఏ సానుభూతి పరులైనా అయ్యా మాకు ఇక్కడ ఇబ్బంది ఉందంటే పలికినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పరిపాలనలో జనం శభాష్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు మీరు ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా మీరు అప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలను కూడా పోస్ట్ పోన్ చేయించినటువంటి సందర్భం మీకున్నటువంటి ఎన్నికల కమిషన్ పట్టుకొని, తర్వాత ఆ ఎన్నికలకు మళ్ళా కోర్టుకు పోవడం వచ్చింది. ఆ కోర్టుకు పోయిన తర్వాత మేము ఎన్నికలు జరపాలనుకున్నప్పుడు మీరు ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో చెప్పండి. గత ప్రభుత్వం 2014లో వాళ్ళు పాలనకు నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చలేదు కాబట్టి కూటమి ప్రభుత్వకి ఇచ్చారు ప్రజలు అధికారం. మీరు గతంలో 3 రాజధానులు అన్నారు, విశాఖే రాజధాని అన్నారు. విశాఖ రాజధాని ఏం చేశారు? ఇప్పుడు మావిగన్ అన్నారు, నిన్న మళ్ళీ ఆయన మాట మార్చి విజయవాడ రాజధాని అంటున్నారు. ఎందుకు ఇలా అనేక రకాలుగా మార్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఆయన డైరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు మీకు ఈ ఎన్నిక గెలుపు దాని గురించి చాలా సార్లు మనం డిస్కషన్ చేసినాం. ఎందుకు మేము ఓడిపోయినాము, వాళ్ళు ఎందుకు గెలిచినారు, దీని గురించి మళ్ళీ చెప్పాలంటే మీకు నాకు ఇద్దరికి టైం వేస్ట్ అయ్యింది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎన్నికల కమిషన్ కలుపుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పి, వాళ్ళు ఇష్టం వచ్చిన మోసాలు చేసి జరిగిన ఎన్నికలు దేశం ప్రపంచం అంతా చెప్తారు. దేశం ప్రపంచం వాళ్ళు ప్రాతినిధ్యం, వాళ్ళ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆమె భర్తే పోయి ఆ ఎన్నికల కమిషన్ గురించి ఏం మాట్లాడినాడు అనేది మీరు గమనించండి. నేను చెప్పిన మాటలు కాదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ఆయనే చెప్పినారు. మళ్ళీ ఇదే కదా నీకు నాకున్న సమస్య.
ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిజాలని ఎవడు అనుకోలే, నువ్వు అనుకుంటే ఎట్లా నిజాలని. కాబట్టి ఆగు కొద్దిసేపు, తర్వాత చెప్తూలే, నేనే వద్దలేదే, చెప్తూలే ఎవరుతున్నారు. రైట్, point లో ప్రజలు చూస్తారు. కానీ అజయ్ గారు ఆగండి, అది అజయ్ గారు. శ్యామ్ గారు ఏమంటున్నారు? అజయ్ గారు దయచేసి దానికి ఆన్సర్ చెప్తారు మీరు. అజయ్ గారు దయచేసి ఆగండి ప్లీజ్. అరే మీరు నిజాలు ఎప్పుడు చెబుతారా? మీ జీవితంలో మీ నాయకుడే అబద్ధాలు నిజాలు చెప్పడు, మీరు నిజాలు చెప్తారని మీరు Right. అనుకుంటే మోహన్ ఎట్లా? రెడ్డి మీ గారు point జీవితంతో వచ్చేయండి. మీ నాయకుడే నిజాలు చెప్పడు, Yes, మీరు yes. ఎట్లా చెప్తారు నిజాలు? Point నిజాలు వచ్చేయండి. చెప్పడం జనానికి ఎందుకు తెలుసు. మావిగా అన్నారు, కాబట్టి ఎందుకు మీరు- విజయవాడ అన్నారు? మీరు 17 సంవత్సరాలు చెప్తా, మీరు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మావిగన్ను, మీరు విజయవాడ సింగల్గా ఎన్నికలకు ఒక రోజు ఒక పోయే నిర్ణయం ధైర్యం తీసుకుంటారు. చేయరు అంటే తుగ్లక్ నాయకుడి మిమ్మల్ని గురించి నమ్మరు అనుకుంటున్నా. ప్రజలు. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతారో లేదో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీ తుగ్లక్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకుంటున్న రోజుకో నిర్ణయం, ఒక రోజు వైజాగ్ అంటాడు, ఒక రోజు అజయ్ గారు, అమరావతి అంటాడు, అజయ్ గారు, ఒక రోజు విజయవాడ అజయ్ గారు, అంటాడు, ఒక అజయ్ గారు రోజు ఒక నిమిషం శ్రీకాకుళం ఉండండి. అంటాడు. అజయ్ గారు దయచేసి అర్థం చేసుకోండి. అజయ్ గారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు, అజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు మోహన్ రెడ్డి గారు పాయింట్ నోట్ చేసుకున్నారు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. అజయ్ గారు ఒక హుందాగా మనం ఎట్లా అందరం మరి ఇంత మాట్లాడుకుందాం. దారుణంగా? ఇప్పుడు ఆయన ఆరోపించారు, ఇప్పుడు నా చేత కదా. ఆయన ఆరోపణని మీరు ఖండించండి మీ టైం వచ్చినప్పుడు. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. దయచేసి అర్థం చేసుకోండి, మీకు నచ్చని పాయింట్ని నోట్ చేసుకోండి, మీ టైం వచ్చినప్పుడు మీరు ఖండించి మాట్లాడినవ్వండి. దయచేసి ఆయన మాట్లాడితే ఆయన టైం అయిపోద్ది, ఇద్దరు గెస్టులు ఉన్నారు ఇంకా, ప్లీజ్ లక్ష్మీనాథ్ అర్థం గారు, చేసుకోండి. లక్ష్మీనాథ్ గారు, మోహన్ రెడ్డి గారు ఇప్పుడు- ప్లీజ్ పాయింట్కి వచ్చాను. రైట్, ఒక్క నిమిషం చెప్తా. ఇప్పుడు మీరు పెట్టిండేది డిబేట్ పబ్లిక్ తెలియాలని, పబ్లిక్ తెలియాలనిచ్చినప్పుడు మేమిద్దరం ఘర్షణ పడితే పబ్లిక్ మెసేజ్ పోదు, దానివల్ల లాభం లేదు. ఆయన మాట్లాడప్పుడు నేను గలాట పడకూడదని అదే నేను సార్, నేను కూడా కూర్చున్నా. చెప్పాను. ఆయన పడితే ఇంకా దానివల్ల అది waste అయిపోయింది కదా సార్, అది అయిపోయిన చరిత్ర. అది కాబట్టి- ఇప్పుడు మీరు కాబట్టి- ఫ్రెష్ టాపిక్ లోకి వచ్చేయండి. అదే మమ్మల్ని మా ఓటమికి గెలుపుకు దాంట్లో వచ్చినాయి కాబట్టి చెప్పాలి కదా. కాబట్టి మీరు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా మిమ్మల్ని నమ్మరనే కాబట్టి మీరు కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని, ఒకసారి నరేంద్ర మోడీ గారిని, ఇంకోసారి కాంగ్రెస్ ను, ఇంకోసారి కమ్యూనిస్ట్ ను, ఇట్లా ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి గెలుస్తారు తప్ప మీరు సింగిల్ గా ఇప్పుడు గెలిచారు, రేపు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారి జీవితం అలా రూల్ ఉందా సార్ సింగిల్ గా గెలవాలని? కూడా పోటీ చేసి గెలిచారు. సింగిల్ గా గెలవాలని రూల్ ఉందా? లక్ష్మీనాథ్ గారు, పక్కన పెట్టేద్దాం. నేను అడ్డుకునేది అందుకే మోహన్ రెడ్డి అన్నకి. అజయ్ గారు దయచేసి మీరు ఆగండి. అజయ్ గారు, అజయ్ గారు దయచేసి ఆగండి. సబ్జెక్ట్ మాట్లాడు. ఇప్పుడు అజయ్ గారు మీరు కౌంటర్ ఇచ్చి మాట్లాడారు అనుకోండి, ఆయన నాకు 5 నిమిషాల్లో మీరే మాట్లాడారు, నాకు ఇంకో 5 నిమిషాలు పెంచండి అంటాడు. దయచేసి మీరు ఆగండి, ఆయన మాట్లాడాక మీరు మాట్లాడండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు పాయింట్ నోట్ చేసుకోండి. సార్ ఒక్కటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, మీరు డైరెక్ట్గా పాయింట్కి రండి. చెప్తా. ఎందుకు అదే జగన్మోహన్ చెప్తా, రెడ్డి గారు అదే ఇన్ని చెప్తా. మాటలు మాట్లాడతారు? మీరే 3 అదే రాజధానులు అన్నారు, చెప్తాను. మీరే వైజాగ్ అన్నారు, అయ్యా. మీరే మావిగాన్ అన్నారు, మీరే విజయవాడ అంటున్నారు. అసలు రాజధాని ముందుకు వెళ్ళనివరా మీరు? ఇప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడినా పర్వాలే, లేదు విశ్లేషకులు మాట్లాడినా అది ఒక టైపు. ఎందుకంటే ఆయన ఇరుపక్కల మాట్లాడాలని బాధ్యత కాబట్టి మీరు ఆ టైపులో మాట్లాడడం కాదు కదా. మీరు అర్థం చేసుకోవాలి. ఏంది అర్థం చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనడానికి కారణం ఒకటి ఉంది, అది మనం గమనించాలా. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు, కేంద్రం వీళ్ళకి సపోర్ట్ ఉన్నప్పుడు, కేంద్రం వీళ్ళు కలిసి ఢిల్లీని తలతన్నే రాజధాని కట్టిస్తామని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు, అలాంటి సందర్భం ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన ప్రతిపక్ష నాయకుడిని కూడా పిలుచకుండా శంకుస్థాపన చేసినప్పుడు, ఆ శంకుస్థాపనకు ఢిల్లీ నుండి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక చెమ్ముడు నీళ్లు పిరికెడు మట్టి తెచ్చి మన ముఖాన కొట్టిపోయినప్పుడు, తర్వాత పక్కనున్న రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారే ఆయన ఏదైనా ప్రకటిస్తే నేను ఒక 1000 కోట్లు ఇస్తామని చెప్పాలనుకున్నాను, కానీ ఒక ప్రధానమంత్రి ఇవ్వకపోతే నేనేమి ఇస్తానని చెప్పి ఆయన చెప్పినప్పుడు, ఈయన ఆ టాలెంట్ ఉండి రాబట్టుకోలేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు రాబట్టుకోలేనప్పుడు, ఈ రాష్ట్రానికి మనము రాజధాని కట్టించే పరిస్థితి ఇప్పుడు మనతో కాదు. ఇదే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు 4 లక్షల కోట్లు కావాల్సి వచ్చింది రాజధాని కట్టాలంటేనే. ఆయన మోహన్ రెడ్డి గారు దయచేసి టైం అంతా కిల్ చేయమాకండి. మీరు జరిగిన సమయాన్ని మొత్తాన్ని చెప్పుకొస్తున్నారు. అసలు విషయాన్ని చెప్పండి. మీ నోటితో మీరు మావిగాన్ అన్నారు, మీ నోటితో మీరు విజయవాడ అన్నారు. ఈ రెండు చెప్పండి. మీరు పాత వదిలేయండి. మోహన్ రెడ్డి గారు మీరు పాత వైజాగ్ వరకు వదిలేయండి, వైజాగ్ వరకు వదిలేండి. నిన్న మావిగాన్ అన్నారు, ఈ రోజు విజయవాడ అన్నారు కదా. మా 3 రాజధానులు అన్నారు, విజయవాడ అన్నారు, చెప్పాలి కదా. దానికే విశ్లేషించి చెప్తే అర్థమవుతుంది కదా. నేను ఏమంటున్నానంటే, మీరు నాకు ఎక్కువ ఇచ్చిన అంటే రెండోసారి ఇవ్వకుండా నేను డ్రాప్ అవుతాను, నాకేం ఇబ్బంది లేదు. ఈ ఇచ్చేదేదో ఓపెన్ గా నేను చెప్పినంత వరకు కొంచెం ఓపిక పట్టండి అంటున్నా. ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళు రాజధాని కట్టలేనప్పుడు, రాజధాని కట్టే పరిస్థితి మనం లేదు, 4 లక్షల కోట్లు మనతో కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నప్పుడు, ఇలాగే వదిలిపెడితే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి
ఆదాయాలు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఒక మంచి సిటీని ఎంచుకొని ఆ సిటీ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఏది శాసన రాజధాని ఉంది అమరావతిలో, దీనే మనం తీసేలా. దీన్ని తీసేయకుండా విశాఖపట్నం బ్రహ్మాండమైనటువంటి నోటెడ్ అయిన సిటీ ఇది. ఈ సిటీని డెవలప్ కొద్ది వరకు డెవలప్ అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లే, ఏదో 10,000 కోట్లు 20,000 కోట్లు పెడితే ఇది బ్రహ్మాండమైన సిటీ లాగా అవుతుంది. ఇక్కడ ఇది డెవలప్. మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ సోదరుడు ఒక మాట వినాలి మీరు, ఒక మాట ప్రెస్ సోదరుడు వైజాగ్ గురించి ఏంటి సార్ మీరు ఏమీ మాట్లాడరంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. అంటే ఓకే వైజాగ్ మళ్ళీ పోయింది అనుకుందాం ఆయన దృష్టిలో. మావిగా నన్ను మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విజయవాడే ఉండాలని అంటాం అర్థం ఏంటి? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారే కన్ఫ్యూజన్లో ఉన్నారా? సూతిగా సుత్తి లేకుండా నేను అడిగిన పాయింట్కి చెప్పండి దయచేసి. నేను అడిగిన అజయ్ గారికి అంటే ఓపిక లేదు, అజయ్కి ఓపిక లేదు, మీకు ఓపిక లేకపోతే సార్ ప్రజలకు ఓపిక లేదు సార్. ఇక్కడ అజయో మీరు ప్రజలు విసిగిపోయారు సార్. ఎప్పటికి సార్ మనకి రాజధాని వచ్చేది? అధికార ప్రతిపక్షాలన్నీ కలగలిపి ప్రజల వైపు పోరాడాలి సార్. కొంచెం వినాలి మోహన్ రెడ్డి గారు, మీరు విసిగిపోతున్నారు తప్ప మీరు ప్రజల వాయిస్ ప్రజలు విసిగిపోలేదు. ప్రజలు శబాష్ జగన్ అంటున్నారు, మీకు అది అర్థం కాలే. వినండి, ఇప్పుడు రోజుకో రాజధాని పేరు చెప్తే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని శబాష్ అంటా ఉన్నారు, నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఇద్దరే కాదు సార్, ఇంకా ఇద్దరు ఉన్నారు. అజయ్ గారు మీరు మాట్లాడితే మళ్ళీ ఆయన మాట్లాడతారు. కాసేపు మ్యూట్ లో పెట్టండి అజయ్ గారు. నేను ఆయన మాట్లాడిన కాసేపు అజయ్ గారు మ్యూట్ లో పెట్టండి. వదిలిపెడితే కాసేపు పెట్టండి. వదిలిపెడితే ఆయన నేను మాట్లాడినా ప్రతిసారి అడ్డే పెడతా, అది లాభం లేదు కదా, మీకు డిబేట్ వేస్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఆ రాజధాని కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి మనం అది 3 పెడదామనే ఆలోచన వచ్చింది కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని హెడ్ క్వార్టర్ లో ఒక్క నిమిషం ఋషికొండ దగ్గర 300 కోట్లతో పెడితే ఆయన మాట్లాడేప్పుడు నిజం మాట్లాడా జగన్ గారు, ఆయన భార్య భారతి గారి కంటే ఇప్పుడు వాళ్ళే ఉండరాడా? మన ఇంకితగానే ఉండాలి కదా, వాళ్ళే ఉండాలి. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరు కదా మీరు. చెప్పుతా సార్, మీకు ఓపిక ఉండాలి అంటున్నా. ఓపిక సార్ సమయం లేదు, ఇద్దరు మాట్లాడాలి. ఇంకా నిన్న సార్ ఒకటి మోహన్ రెడ్డి గారు, నేను తెలుగులో స్పష్టంగా అడుగుతున్నా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ మీద మేము వెళ్తాము ముందుకి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పక్కకెళ్ళి అసలు విజయవాడ రాజధానిగా ఉండాలని ఎందుకన్నారు? దయచేసి దీనికి చెప్పండి ప్లీజ్, ప్రజలు చూస్తున్నారు. ఒక పాయింట్ చెప్తాను, నన్ను బయటకు పంపించాలనుకున్నారా మీరు? నాతో చెప్పాలనుకోలేదా? ఆ ఒక్క పాయింట్ తో బయటకు పంపించాలనుకున్నా ఒక ఓపిక పట్టండి సార్, చెప్తా, అదే చెప్తాను, లాస్ట్ రోజు చెప్తా, లాస్ట్ పాయింట్ అదే. ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ వచ్చినప్పుడు అక్కడ నుండి తర్వాత వీళ్ళు కట్టలేని పరిస్థితి వచ్చిన తర్వాత వీళ్ళు 50,000 ఎకరాలు సేకరించిన తర్వాత 50,000 ఎకరాలు సేకరించేటప్పుడు కూడా మోసం జరిగింది. కాబట్టి ఆ మోసం ఎట్లా జరిగిందంటే నూజివీడు రాజధాని అని చెప్పి ఈ ప్రాంతం రాజధాని అని, ఆ ప్రాంతం రాజధాని, లాస్ట్ వీడికి రాజధాని తీసుకొచ్చేటప్పటికి 25,000 ఎకరాల భూమిని సేకరించుకొని తెలుగుదేశం పార్టీ కన్సర్న్లో పెట్టుకున్న తర్వాత వీళ్ళు రాజధానిని ఇక్కడ ప్రకటించిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం అడిగిన దానికి సమాధానం రాదు. అది చెప్తా లేదు, మావిగన్ విజయవాడ చెప్పాలి, మీకు అది అర్థం కావాలా? కొంచెం లాస్ట్ లో ఎందుకు నేనే మళ్ళీ మాట్లాడలే, కావాలంటే మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. వచ్చింది కాబట్టి మీరు మోసం లేదు వినాలి సార్. వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు రైతుల్ని ఎందుకు వాళ్ళు మోసం చేస్తున్నారనే ఉద్దేశంలో భాగంగా రైతులు మా దగ్గరకు వచ్చి బాధపడినప్పుడు వాళ్ళకి మేము ఓదార్చాలని వెళ్ళాలనే ఆలోచనలో మేము ఉన్నప్పుడు, మేము అక్కడికి వెళుతున్నప్పుడు వీళ్ళు మా పైన దాడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు, దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు విజయవాడ అన్నారని మీరు అంటున్నారు. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపితేనే మావిగన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. విజయవాడ పెద్ద సిటీ హెడ్ క్వార్టర్ చుట్టూలో పోలీస్ అధికారులు కానీ మన రెవెన్యూ అధికారులు కానీ మొత్తం అంతానే అక్కడనే సీఎం తో పాటు హోమ్ మినిస్టర్ తో పాటు రాష్ట్ర కేబినెట్ మొత్తం విజయవాడలోనే ఉంది. ఉన్నప్పుడు ఏమవుతుంది, అదే మన విజయవాడే మన సిటీ లాంటి రాజధాని లాంటిది. ఇలాంటి రాజధాని హెడ్ క్వార్టర్ లో కూడా మట్టర్లు రేపులు చేసి బట్ట పగులు కాల్చి చంపేసి బూడిద లేకుండా చేస్తే అక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగా మేము చచ్చిపోతున్నామని చెప్పి వాళ్ళు చనిపోతుంటే ఏం చేస్తున్నారు? ఇదే మన పరిస్థితి అని చెప్పడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫ్యూజన్ లో లేరు. వీళ్ళు వినే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కన్ఫ్యూజన్ తప్పంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదంటారు. అభిప్రాయం అర్థమైంది, క్లియర్ గా ఉన్నారు. రాష్ట్రం కోరాలనే ఉద్దేశం. అలాంటప్పుడు మావిగన్ అని పేరు పెట్టడం దానికి అదేదో విజయవాడ డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, అంత పెద్ద సిటీ అని మీరు అనుకున్నప్పుడు మావిగన్ అంటే దేనికి మళ్ళీ? కాదప్పా, అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఆ పరిసర ప్రాంతంలో ఉన్న చోటనే పోలీసులు తీసుకుపోయి ఎన్కౌంటర్లు చేసి బూడిదలు చేయకుండా చేసి ఆ తర్వాత అక్కడనే చంపేదానికి చిత్రహింసలు పెడుతుంటే పాయిజన్ తాగి చచ్చిపోతుంటే మనం ఏం చేస్తున్నాం? హెడ్ క్వార్టర్ లో మనం దాన్ని తీసుకుపోయి
ఇప్పుడు దీని ఎందుకు తీసుకొచ్చి దాంట్లో పెట్టాలా? ఏం విజయవాడ రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతాను. 29 Yes, గ్రామాలే రాజధాని yes, మీ అనుకుంటున్నారా? అభిప్రాయం మీ అర్థమైంది. ఎస్, ఉద్దేశంలో 29 గ్రామాలే రాజధాని అనుకుంటున్నారా? మీ రైట్ ఉద్దేశంలో రైట్ 29 రైట్, మీ గ్రామాలే అభిప్రాయం రాజధాని. అర్థమైంది. విజయవాడ అందుబాటులో రాజధానిలో ఉండండి, మళ్ళీ లేదా? మాట్లాడతాను నేను. గుంటూరు రాజధానిలో లేదా? ఎస్ మోహన్ రెడ్డి గారు, దయచేసి అర్థం చేసుకోండి, సమయం అయింది. ఎస్, మనతోటి రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస ప్రసాద్, శాఖమూరి శ్రీనివాస ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం. ఎస్ సార్, నమస్తే సార్. శ్రీనివాస్ గారు, ఏపీలో ఈ రాజధాని రగడ ఎప్పటికయ్యాను, ఎందుకు ఏదో ఒక రకంగా ప్రజలు కన్ఫ్యూజన్లో నెట్టివేయబడుతున్నారా? రాజకీయ పార్టీలు రాజధాని వాడుకుంటున్నాయా? కూటమి ప్రభుత్వాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? ఓకే అండి, ముందుగా నా తోటి ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం గమనించండి. ఇప్పుడు మనకి రాజధాని లేని రాష్ట్రంగా మనం విడిపోయినప్పుడు సరే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అమరావతిని రాజధాని అన్నారు. అప్పట్లో కొంత ప్రతిపక్షం కూడా కొంతవరకు సమర్థించింది. తర్వాత క్రమంలో వారు దాన్ని విభేదించారు. తర్వాత ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ ప్రకటించారు. అది వారి విధాన నిర్ణయంగా ప్రకటించారు. సరే, వారు ఏ రాజకీయ పార్టీకైనా వారి విధానం, దాన్ని ప్రకటించే హక్కు, స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని మనం ప్రశ్నించలేము. ప్రజల ముందు ఉంచితే ప్రజలే వారికి ఏదైనా తీర్పు చెబుతారు. సరే, ఈ క్రమంలో అప్పట్లో ఈ వివాదాలు ఎందుకు వచ్చినాయి అంటే, పార్లమెంట్ లో దీని రాజధాని గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అందుకని ఇలా ఈ విధమైన సందిగ్ధతకి తావు ఏర్పడింది. తరువాత మళ్ళా 2024లో మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గతంలో సరే ఈ విధమైన ల్యాబ్స్ ఉంది కాబట్టి రాజధాని పైన ఈ విధమైన సందిగ్ధతకి అవకాశం ఏర్పడుతుందని చెప్పి కూటమి నాయకులందరూ కూడా పార్లమెంట్ లో ఏదో వాళ్ళకున్న దీన్ని ఉపయోగించి ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించారు. అప్పటి వరకు రాజధాని పైన ఎవరి అభిప్రాయం వారు చెప్పారు, తప్పులేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి అభిప్రాయం చెప్పారు, అందులో మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. అయితే ఒక్కసారి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఇక అన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా ఇష్టం ఉన్నా లేకపోయినా దానికి మనం ఒబే చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే అవసరం అంటే అదే మీ మీద నిర్బంధం ఏమీ కాదు. ఇప్పుడు ఈ స్థితిలో రాజధానిని అసలు మార్చడం సాధ్యమవుతుందా లేదా? ఇప్పుడున్న దానిలో ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు కేంద్రం ఒకసారి చేసిన తర్వాత దాన్ని మనం అసెంబ్లీ తీర్మానంతోనో కేబినెట్ నిర్ణయంతోనో దాన్ని అమరావతిని కాదు అని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే మన పార్లమెంట్ లో కూడా దాని మీద ఒక చట్టం చేయాలి, నిర్ణయం జరగాలి, రాజకీయ నిర్ణయం జరగాలి. అప్పుడు పార్లమెంట్ లో అమరావతిని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు ఏమున్నాయి? అన్ని పార్టీలు, ప్రధానమైన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, అన్ని ప్రధానమైన పార్టీలు దాదాపు అమరావతిని అప్పుడు సమర్థించినాయి పార్లమెంట్ లో దీని మీద ప్రకటన చర్చలో. ఇప్పుడు దాన్ని వ్యతిరేకించే పార్టీల మద్దతు కూడా కట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనటం తప్పైతే ఏమీ లేదు. కాకపోతే అది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని వారికి ఉంటది. తర్వాత ఏదైనా రాజకీయ అవసరాలు కానీ రాజకీయ నిర్ణయం కానీ. కాకపోతే దాన్ని మనం ఏ విధంగా మనం అమరావతిని రాజధాని కాకుండా మావిగన్న, విజయవాడ ఏదో ప్రాంతాన్ని మనం రాజధానిగా ప్రకటన చేయడానికి మనం ఏ విధంగా ముందుకు పోతాం? దానికి మనం జాతీయ స్థాయిలో మనకి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా? మన విధాన నిర్ణయం ఏమిటి అనేది దిశగా ప్రజల్ని మనం కన్విన్స్ చేయాలి. ప్రజలకి వాళ్ళు వివరించి చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఎన్నికలకు దాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని అమరావతి మావిగన్న అనేది జనం ముందు వస్తాము తెలుసుకుంటారు. అమరావతిని సమర్థించే వాళ్ళంతా టీడీపీకి ఓటేస్తారు, మావిగన్ని సమర్థించే వాళ్ళు మాకు ఓటేస్తారు అని అన్నప్పుడు ఇది ఒక ఎన్నికల ప్రకటన లాగానే దానిలో ఉన్న ప్రకటనలో సీరియస్నెస్ పోయి దానికి ఒక రాజకీయ కోణం అనేది వచ్చేసింది ఆల్రెడీ. అట్లా కాకుండా దాన్ని ఇప్పుడున్న అమరావతిని కేంద్రం ఒకసారి గెజిట్ ప్రకటించిన తర్వాత ఏ విధంగా మార్పు చేయొచ్చు, దానికి సహకరించే రాజకీయ పార్టీలు ఏమున్నాయి పార్లమెంట్ లో, దాన్ని మా విధానాన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరిస్తే దీని మీద ఎంత విధమైన ఇది జరగడానికి ఆస్కారం ఉండదు. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అలాంటి పరిస్థితి అనేది ఉండదని నేను అనుకోవటంలా. ఎందుకంటే కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా ఇంకా ఇటువంటి పార్టీలు ఏమైనా వ్యతిరేకించినవి కానీ అన్ని కూడా అమరావతిని సమర్థిస్తానే మాట్లాడారు. అక్కడ కొద్దిగా
వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పైన విమర్శలకి ఆస్కారం ఏర్పడింది. అంతేగాని ఇది మావిగన్నా ఇంకొకటి అనేది వాళ్ళు చెప్పే హక్కు ఉంది, చెప్పొచ్చు. కానీ దీన్ని ఏ విధంగా అమరావతిని ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత దాన్ని మార్పు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన వైఖరి అవలంబిస్తారు, వారి రాజకీయ విధమైన నిర్ణయం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, ఏ పార్టీల వారికి మద్దతు ఇస్తాయి, అమరావతిని వ్యతిరేక దిశగా ఏ పార్టీలు వారికి సహకరిస్తాయి అనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మరి వారు మన వైసీపీ అధికార ప్రతినిధి రెడ్డి గారు ఉన్నారు, వారు చాలా విషయాలు చెప్పారు. మరి దీనికి కూడా వారి దృష్టిలో ఉండి ఉంటుందని అనుకుంటున్నాను. అది కూడా కొంచెం వివరించి చెబితే జనానికి కొంచెం అర్థం అవుతుంది, మామూలుగా సామాన్య జనానికి కూడా. రైట్ శ్రీనివాస్ గారు, వారు చెబుతారు. మీరు చక్కగా వివరించారు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎస్, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఎస్, మనతోటి రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నాం. ఇప్పుడు మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, రాజధాని అనేది ఇక ముగిసిపోయిన అంశం, అమరావతి అనేది శాశ్వత రాజధాని అని చెప్పి గెజిట్ విడుదల చేసిన అనంతరం అందరూ అనుకున్నారు. కానీ కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న ఆయన మాట్లాడటం మళ్ళీ ఇది చర్చనీయాంశంగా మారింది. ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మావిగన్ అంటాం, మళ్ళీ విజయవాడ అంటాం. విజయవాడ అంటే అదేదో సపరేట్ అనలేదు, విజయవాడ దానిలో భాగమే కాబట్టి అన్నారని మళ్ళీ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు నాయకుడు అనేవాడు 10 మంది నడిపించేటట్టుగా ఉండాలి. ఒక స్థిరమైన ఆలోచన, ఒక స్థిరత్వంతో ముందుకు తీసుకెళ్లే విధానం ఉండాలి. మరి మాట తప్పను మడమ తిప్పను అన్న వ్యక్తి వాళ్ళ రోజున మాట తప్పారు, మడమ తిప్పారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తున్నారని చెప్పేసి అమరావతి విషయంలో అభివృద్ధి జరుగుతా ఉందంటే ఎప్పుడూ కూడా అడ్డుకట్ట వేస్తూ అణువునా కూడా దీన్ని ఎట్లాగైనా ఈ కట్టడాలను ఆపాలి అన్న ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెనకాల నాయకులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనే దాంట్లో సందేహం లేదు సార్. ఎందుకంటే సార్, నిలకడలేని నాయకుడు అని 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది అనేది వాళ్ళకి ఇచ్చిన 11 సీట్ల ప్రకారంగానే అర్థమైపోయింది. సో ఇక్కడ ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారనే మాట మర్చిపోతున్నారు సార్. పూర్తిగా ప్రజల సొమ్మునే వాళ్ళ రోజున మళ్ళీ మనం మావిగన్ అనే దాన్ని మళ్ళీ తీసుకొస్తే గనక మళ్ళీ మొదలు పెట్టాలి ప్రజాధనంతోనే అని చెప్పేసి ఆలోచించుకోవాలి సార్. ఇదంతా కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టేసుకోమనండి సార్. పులివెందులని కడపని కలిపేసి వాళ్ళ రోజున ఒక రాజధాని పెట్టేసుకోమనండి ఆయన సొంత నిధులతో. ఆయన దగ్గర 1 లక్షల కోట్లు మరి ఆస్తులు ఉన్నాయి కదా, భారత నుంచి తీసుకొస్తారో లేదంటే సాక్షి నుంచి తీసుకొస్తారో, మరి తీసుకొచ్చి పెట్టేసుకోమనండి సార్. ఇక్కడ ఇవాళ పూర్తిగా ఇక్కడ టెక్నికల్ గా మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాతే ఫస్ట్ నూజివీడు అనుకున్నాము, కాలేదు. సారవంతమైన భూమి కావాలి, కట్టడాలకు అనువైన భూమి కావాలి, దాన్ని అమరావతి అనేది ఇక్కడ నిర్మాణం అనేది అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. దేవతల గురించి కానీ చరిత్ర గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ రోజున ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది అమరావతి. కాబట్టి అమరావతిలో కట్టడాలు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు చెంబు నీళ్లు తీసుకురాలా, ఇప్పుడు మట్టి తీసుకురాలా. దేశానికి రేపొద్దున రానున్న తరాలకి మన రాజధాని ఏంటనేది చెప్పుకోవాలని, గర్వంగా చెప్పుకోవాలనే ఉద్దేశం మీద అమరావతి మీద కట్టడాలు చేస్తున్నారు. ఆ విషయం మర్చిపోతారండి సార్. సార్, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను సార్, చిన్న సింపుల్ లాజిక్ ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పటి వరకు మీరు అడిగిన క్వశ్చన్లకి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎల్ల మోహన్ రెడ్డి గారు నీళ్లు అమ్మలేరు కదా. ఈ ఒక మాట చెప్పండి సార్. మొన్న అమరావతిలో సిఆర్డిఐ పరిధిలో పరిరక్షణ కోసం మరి పేరు నాని, దేవినేని అవినాష్ ని ప్లస్ అంబటి రాంబాబుని తరిమి కొట్టినప్పుడు ప్రెస్ మీట్ లో దేవినేని అవినాష్ వచ్చి ఏమన్నాడు సార్? మాకు అమరావతి రాజధాని అని చెప్పేసి అన్నాడు. మరి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు సార్? నేను మావిగానికి కట్టుబడి ఉన్నాను. వాళ్ళకి స్థిరత్వం లేదు సార్. 2017లో వచ్చి మేము అమరావతి దానికి మేము కట్టుబడి ఉన్నాం అంటారు. తర్వాత 2019లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటారు. ఇవాళ 2024 అధికారం దిగిపోయిన తర్వాత కూడా ఆ మతం దిగకుండా ఇవాళ వచ్చి మళ్ళీ మావిగాని అంటారు. ఏ విధంగా ఆలోచిస్తారు? వీళ్ళ నాయకులు అనాలా?
వీళ్ళ నాయకులు అనాలా? వీళ్ళు రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఉత్తరిస్తారా? రేపు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని వీళ్ళు నిర్ణయిస్తారా? లేకపోతే యువతను వీళ్ళు ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళమంటారా? ఏదైనా మీరు చెప్పండి డిబేట్ లో. ఇవాళ వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులే దేనికి కట్టుబడి ఉండాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు రాజధాని విషయంలో. పిల్లలు చదివే స్కూల్ పుస్తకాల్లో వాళ్ళ రోజున రాజధాని ఏంటనేది గట్టిగా తీర్మానించలేకపోతున్నారు ఇటువంటి అడ్డుకట్లై బట్టి. పార్లమెంట్ లో అన్ని పార్టీలు ఏకతాటి మీదకి వచ్చి అమరావతికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి సంతకాల సేకరణ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కాంత్ గారు మీరు చాలా ఇదిగా అవుతున్నారు కానీ ఈ విషయంలో ఒకటి కాంత్ గారు ఒక్క మాట. 28 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో రాజధాని పనులు పూర్తి చేస్తానని చంద్రబాబు గారు చెప్పారు. ఒక్కసారి మీరు చెప్పిన టైం కల్లా అది కన్నా పూర్తయిపోతే ఇక మాట్లాడటానికి మ్యాటరే లేదు. మీరు చెప్పిన భవనాలు ఏవైతే ఆయన కూటమి ప్రభుత్వం చెప్పిందో సంబంధించిన మొత్తం కూడా పూర్తి అయిపోతే ఇక మావిగానే ఉంటుంది, ఏముంటుంది. జస్ట్ ఇందాక విశ్లేషకులు గారు చెప్పినట్టు ఇది భవనాలు పెట్టినా కూడా దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓటేస్తారనేది అభిప్రాయం. అసలు 28 కల్లా చెప్పిన టైంకి పూర్తి చేస్తే చాలు కదా, కాదంటారా? ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చెప్పండి సార్. ఇట్లాంటి మాటలన్నీ మేము ఎన్నో పడి చెవులు చిల్లులు పడిపోయినాయి. ఇట్లాంటి విభేదాలు చేయడం కాదు. అమరావతికి మేము కూడా కట్టుబడి ఉన్నామని మీరు రండి ముందుకి. అన్ని పార్టీలు అక్కడ పార్లమెంట్ లో సంతకాలు చేస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోనే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ తెలుగుకొని వస్తున్నాం. ఆయన మానగన్ అంటాడు, ఇవాళ రోజున ఈయన ఏమో నీళ్లు ఊరుతారు. ఇవాళ పార్టీ కార్యకర్తలు మేము జగనన్న చెప్పిన దానికి మనం చేయకూడదామని చెప్పేసి ఏ రాజధానికి కట్టుబడి లేకుండా మాట్లాడతారు. వాళ్ళ స్థిరత్వం లేకుండా వాళ్ళు మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు డిబేట్ గురించి మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలు రండి, మేము ఒక పార్టీ అని చెప్పేసి అమరావతి కట్టడం ఒక కూటమి బాధ్యత. ప్రతి సామాన్యుల బాధ్యత. ఇవాళ కట్టడం అటువంటి అక్కడ క్షేత్ర స్థాయిలో జరుగుతూ ఉంటే మీకు చూపిస్తామని చెప్పేసి డిబేట్ లో మేము సవాలు విసురుతున్నా కానీ మీరు దాన్ని స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు అమరావతి గురించి మాట్లాడతారు ఏం సార్? లక్ష్మీనాథ్ గారు మీకు గుర్తుందా? రైతు అన్నం పెట్టే రైతులు బూటు కావుతుంది పరిస్థితి ఎవరు చూశారు సార్? వాళ్ళు కదా. ఆడవాళ్ళు కూడా కడుపుల మెత్తని పరిస్థితి ఎప్పుడు చూసాం సార్? వేసల రాజధాని అన్నారు, అక్కడ శ్మశానాలు అన్నారు. వాళ్ళు మాట్లాడి వాళ్ళ రోజున అమరావతి గురించి సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటారు సార్. ఇవన్నీ మనం సిగ్గు చెట్టు కాదు సార్. మనం గర్వంగా తలెత్తుకొని తిరగాలి, మనం ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాలని మనం మాట్లాడుతూ ఉంటే దీన్ని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. డిబేట్లో మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. డిబేట్లో సంబంధం లేకపోయినా ఒకటైతే అడగాల్సి వస్తుంది టాపిక్కి. ప్రకాష్ రాజ్ గారు ఒక విషయంలో మాట్లాడుతూ సిగ్గులేని దౌర్భాగ్యపు ప్రభుత్వం అని మాట్లాడారు. ఎందుకంటే కక్షపూరిత ప్రభుత్వం అని మాట్లాడారు. ఎవరి విషయంలో? జోసెఫ్ అలియాస్ రావణ్ విషయంలో కక్షపూరితంగా చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ప్రజల విషయంలో కూడా అదే జరుగుతుండేది. ఎవరికేం లాస్ట్ ప్రజలకు కూడా అదే జరిగేది. ఇస్తారు. ప్రకాష్ రాజ్ గారి విషయంలో ఎలా చూస్తారు మాట్లాడిన మాటలు? ఫస్ట్ ప్రకాష్ రాజుకి సిగ్గుందా? జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఆయన ప్రకారంగా అడుగుతున్నాం సార్. జస్ట్ ఆస్కింగ్ అని మేము అడుగుతున్నాం ప్రకాష్ రాజుని. ఆయన సిగ్గుందా? 2019 నుంచి 24 వరకు 227 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో వివిధ రూపాల దేవతామూర్తుల మీద దాడులు గురైనప్పుడు నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? ఏ షూటింగ్ స్పాట్ లో ఉన్నావు? ఏ క్యారవాన్ లో దిగావు? అప్పుడు హిందూ దేవతల గురించి ఏమాత్రం మాట్లాడినా ఇవాళ ఆ దేవతల గుళ్ళు ఇటువంటి దాడులు గురవుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు సనాతని అని చెప్పేసి ఒక మాట మాట్లాడితే దాని పట్టుబడుకుండా మాట్లాడుతూ ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెట్ చేయడం, షూటింగ్ లో బ్రేక్ టైమ్ లో వచ్చి మీడియా ముందు ట్విట్టర్ లో మాట్లాడటానికి ఇట్లాంటి సొల్లు మాటలు కాదు సార్. ఆడు మగవాడైతే బయటికి రమ్మనండి. మంచిగా మాట్లాడారు సార్. మాట్లాడాలంటే మేము దిగజారి మాట్లాడాలి, ఇంగతం లేకుండా మాట్లాడాలి, సంస్కారం లేకుండా మాట్లాడాలి. మాట్లాడాలంటే ప్రకాశం తలగా ఎక్కడ పెట్టుకుంటాడో మేము చెప్తాం. సిగ్గులేని మాటలేదు సార్ అట్లాంటి మాటలు.
రైట్. బ్రేక్ టైం లో వచ్చి ఏమో 2 నిమిషాలు వీడియో చేసి పెట్రోల్ లో పెట్టంటే మాత్రం పోటు కూడా అవుతాడా? గారు మీరు మందలించాలా? Yes, వాడు yes. వీడు అనడం సభ్యత కాదు. మీరు సార్ నేను మందలించాల్సిన చెప్పాను బాధ్యత ఉంది. మీరు ఎవరు కూర్చున్నారు? ఎవరైనా కూడా గౌరవంగానే ఎవరిని మాట్లాడుకోవాలి. మాట్లాడతారు సార్? అయితే ఎవరిని మాట్లాడతారు? సిగ్గులేని ప్రభుత్వం, కక్షపూరిత ప్రభుత్వం అని ప్రకాష్ రాజు మాట్లాడారు. ప్రభుత్వాన్ని సిగ్గులేని అన్నప్పుడు ప్రకాష్ రాజు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమాత్రం నేను కంట్రోల్ చేయగలను చెప్పండి. ప్రకాష్ రాజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? బస్ మాట్లాడదాం, మీకు హాయిగా ఉంటుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్ ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరే ప్రతిపక్షం కదా, మీకు హాయిగా ఉంటుంది అని మాట్లాడే మాటలు. ఎస్, మనమేం నేర్పించినట్టు ఇక్కడ మెసేజ్ ఎవరు కూడా వాడు వీడు మాట్లాడకూడదు, గౌరవంగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా అదే చెప్పాను నేను కూడా. హిందువుల గురించి మాట్లాడాలి. వాళ్ళు ఏం మాట్లాడినారే సబ్జెక్ట్ కాదయ్యా. అటువంటి వ్యక్తులు ఇక్కడ మాట్లాడేటప్పుడు అనేది మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా మీరు మాట్లాడుకోకండి సార్. పార్టీ వచ్చినట్టు మీరు మాట్లాడినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఎవరు మాట్లాడారు? ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతా మీతో. ఎస్ లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు దయచేసి ఆగండి. మీ అభిప్రాయం మాకు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. ఎస్ ఎస్ లక్ష్మీకాంత్ గారు, రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. ఎస్ మీరు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు దయచేసి ఆగండి. మీరు రాజకీయం ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. ఎస్ ఎస్ లక్ష్మీకాంత్ గారు దయచేసి ఆగండి. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. మోహన్ రెడ్డి గారు, ఎస్ ఎస్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు టాపిక్ లక్ష్మీకాంత్ గారు మ్యూట్ లో పెట్టండి. లక్ష్మీకాంత్ గారు మ్యూట్ లో పెట్టండి. లక్ష్మీకాంత్ గారు కాసేపు మ్యూట్ లో పెట్టండి. ఎస్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మర్చిపోయి మీ ఇష్టం వచ్చిన మీరు మాట్లాడేటన్ని మర్చిపోతామని అనుకుంటే ఎట్లవుతుంది? రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మావిగన్ను విజయవాడ అలాగే ప్రకాష్ రాజు గారు వ్యాఖ్యలు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అవునబ్బా, ఇప్పుడు మావిగాని గురించి నేను ఇంత ముందే చెప్పిన. మావిగాని అంటే మచిలీపట్నం నుండి విజయవాడ గుంటూరు వరకు అనే కదా. గుంటూరు వరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు అనేది కూడా మనం చెప్పిన. మంచి విద్యా సంస్థలు ఉన్నాయి, అదే విధంగా మనకు సంబంధించినట్టు రైల్వే ఉన్నాయి, హైవే ఉంది. హైవే 4-5 హైవేలు మనకు కలిసే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మనం కేవలం 29 గ్రామాల్లోనే అక్కడ 1,00,000 ఎకరాలు తీసుకుని 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టి కేవలం అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రం ఎక్కడికి పోతుంది? ఇప్పటికే అప్పులన్నీ చేసి, గతంలో మీరు చేసినటువంటి 4 లక్షల అప్పులు, ఇప్పుడు చేసినటువంటి దాదాపు 4 లక్షల అప్పులు, మేము చేసినటువంటి 3 లక్షల చిల్లర, మొత్తం అంతా కలిపితే 12-13 లక్షల ఖర్చు అప్పులు ఇప్పటికే అయితే, ఇంకా భవిష్యత్తులో మళ్ళీ దానికి 4 లక్షల కోట్ల అప్పు కావాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇదంతా తెచ్చి పెడితే మనం కాదు కదా, మన పిల్లలు కాదు కదా, వాళ్ళ పిల్లలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి వద్దు. కేవలం 29 గ్రామాలకు సో ఇప్పుడు మీరు విజయవాడ వెళ్తారా, మావిగన్న వెళ్తారా? ఎన్నికలకు ఒక్కటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, విజయవాడ రాజధాని అని వెళ్తారా, మావిగన్న వెళ్తారా? పేరు ఒకటి పెట్టారు కదా మీరు, మావిగన్న. మీరు నేను దానికి విజయవాడ మావిగన్ అనే దానికి విషయం అప్పుడే విజయవాడ అనే దానికి అర్థం చెప్పిన. దానికి మీరు ఎందుకు మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్పినటువంటి సిఆర్డీఏలోనే విజయవాడ ఉంది, వీళ్ళు చెప్పినటువంటి సిఆర్డీఏలోనే మావిగన్ ఉంది. ఆ మావిగన్ అనే దాన్ని దానికి సంబంధించినటువంటి సదుపాయాలు అన్ని ఉన్నాయి. ఈ సదుపాయాలు అన్ని ఉన్న చోట మనకు రాజధాని కడితే ఒక్కసారి గెజెట్ విడుదలయ్యాక ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు వేశాక, మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్, కూటమి ప్రభుత్వం నిజంగానే చెప్పినట్టుగా చంద్రబాబు గారు గాన ముందడుగు వేసి అమరావతి నిర్మాణంలో సక్సెస్ అయితే, అయినప్పటికీ కూడా మీరు మావిగనని ప్రజల్లోకి వెళ్ళి గెలిచే సత్తా మీకుందా? ఇప్పుడు 10 తరాలు తల కిందులు పడి తల కిందికి కాళ్ళు పైకెత్తినా కూడా ఆయన అనుకున్నట్టు సక్సెస్ గారు అంత ఈజీగా లేదు. వాళ్ళు అనుకున్నట్టు ఆడపిడికి 2,500 కోట్లు ఖర్చు పెట్టారంటే వీళ్ళు ఎప్పుడు అక్కడ సక్సెస్ కావాలా? వీళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారు? సక్సెస్ కాదు. ఆడ
ఆ బిల్డింగ్ లో ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఎంత 50% అబౌవ్ ఎంతో కడతామని చెప్పి ఈ టైంకి చెప్పినారు. ఆడ కట్టిన 30% కూడా కట్ల. ఆ బిల్డింగ్ లో కట్టలేకపోతే రోడ్లు ఎప్పుడు వేస్తారు? వాటన్నిటికీ సదుపాయాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? వీళ్ళు తీసుకున్నటువంటి 25,000 ఎకరాలకు సంబంధించి డెవలప్ ఏమో చేసుకోవడానికి సార్, మీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలంటే సంవత్సరం తిరిగేటప్పుడు టప్ప కట్టుకుని వచ్చారనుకోండి, మీరు చెప్పినట్టు కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఏముంది, మావిగాన్ లేదు, ఏమి ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ ఎండమామలను చూసి నీళ్లు ఉన్నాయని ఎట్లా పారిపోతున్నామో ఆ విధంగా పారిపోయినట్టు ఉండేది తప్ప వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేయలేరు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరని మీరు అనుకుంటారు, చేస్తారని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు సంపాదన కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి అక్కడ అవినీతి జరిగే కాడికి మా వాళ్ళు చూడడానికి వెళితే వాళ్ళపైన దాడులు చేసి ఇది మా గ్రేటెడ్ కమ్యూనిటీ, మాకు సంబంధించిందే, ఇది మీరు ఎవరు రాకూడదనే ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎవరు రైట్. మీ అభిప్రాయం దాని మీద అయితే అర్థమైంది. ప్రకాష్ రాజ్ గారి వ్యాఖ్యల మీద చెప్పండి, సమయం అయిపోయింది. ప్రకాష్ రాజ్ గారు అసలు మాట్లాడొచ్చు. నాయకులు అక్కడ చూడడానికి వెళితే చూడనీయకుండా వీళ్ళు ఉన్నారంటే 40% సిగ్గులేని కక్షపూరిత ప్రభుత్వం అని పోలీసులతో సార్ ఓకే కొట్టించి పోలీసులను కూడా కొట్టించే పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చినారంటే ఎంత దిగజారిపోయి వీళ్ళు రాజధాని కోసం తాపాత్రయపడుతున్నారనే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. రైట్. సిగ్గులేని కక్షపూరిత ప్రభుత్వం అని ప్రకాష్ రాజ్ మాట్లాడటం సబబేనా? అవునబ్బా, ఇప్పుడు సిగ్గులేని కక్షపూరితం అంటే మనం ఒకటి విందాం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన ఏంటి అనేది రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకి తెలుసు. కేసీఆర్ గారు మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. మా పూడి శ్రీహరి అనేది మా పార్టీ మీడియా ఇన్ఛార్జి, ఆయన అంతే. ఇలాంటి వ్యక్తులు అందరినీ తీసుకుపోయి మీరు మొన్న ఎవరో శ్రావణ్ అనే క్యాండిడేట్ ను, కేవీ రెడ్డి అనేది ఎక్కడ ఏ చిన్న తప్పు మీరు చేసింది ఎత్తి చూపిస్తే వాళ్ళనేదయ్యా కొట్టుకుంటా పోవడము, ఈడ్చుకుంటా పోవడము, జైల్లో పెట్టడము, ముగ్గేటగా చేయడం. అసలు జైల్లో పెట్టడం అంటే కానీ కొట్టడం అంటే కానీ మీరు శాంతి దూతలు కదా మీ పార్టీ. ఎక్కడి నుండి తీసుకొచ్చి చేయాలి? మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ మీరు శాంతి దూతలు జైల్లో పెట్టడం కానీ, కాళ్ల మీద కొట్టడం కానీ, సెల్ ఫోన్ లో చూడటం కానీ ఇవన్నీ మీకు తెలియదు కదా? లక్ష్మీనాథ్ గారు మేము పెట్టిండేది ఎవరు ఆయన మన అచ్చెన్నాయుడు గారిని మేము పెట్టిండేది. ఆయన పాల దాంట్లో మోసం చేసినాడని వీళ్ళ ఎమ్మెల్యే ఆయన ఎవరు దోలుపల్లి నరేంద్ర గారిని ఆయన మెడికల్ దాంట్లో చేసినందుకు ఆయన అచ్చెన్నాయుడు, ఈయన ఎవరు ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నాడు చూడు, ఆయన వీళ్ళు చేసినటువంటి అవినీతులు మేము కేసుల్లో పెట్టాం తప్ప వీళ్ళ మధ్య వాళ్ళ ప్రొఫెసర్లను, వాళ్ళ మీడియా ఇన్ఛార్జ్లను. మీ అభిప్రాయం అర్థమైంది. మీరు చట్టం పరిధానం ప్రకారం చేసుకుపోయింది మీ దానిలో, ఇప్పుడు మాత్రం చట్టం పరిధానం చేయట్లేదని మీ అభిప్రాయం అర్థమైంది. ఏందబ్బా ఇంత మరి మీడియాను కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టించే కార్యక్రమం చేసే బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకి పేరున్నటువంటి వ్యక్తులు, ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు, ఆయన తీసిపోయి నాగేశ్వరరావు గారిని కూడా చిత్రహింసలు పెట్టే విధంగా ఆయనకు మీడియాలో మీరు పోస్ట్ ఇంత దారుణంగా. మీ అభిప్రాయం అర్థమైంది. కాసేపు 10 seconds. రైట్ ఒక్క నిమిషం నిరూపించండి. రైట్ మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. అజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి సార్. అజయ్ కుమార్ గారు. సార్, ఇందాక మోహన్ రెడ్డి అన్న మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపన జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఇన్విటేషన్ లేదన్నది పచ్చి అబద్ధం. మంత్రులు ఇన్విటేషన్ ఇటాకెళ్తే గేటు డోర్లు దీని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రెండో విషయం చెప్పారు మోహన్ రెడ్డి గారు. అమరావతి ప్రాంతంలో 51,000 మంది రైతులకి ఇళ్ల స్థలాలు, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కూటమి అడ్డుపడి, తెలుగుదేశం అడ్డుపడిందని చెప్పారు. అది పచ్చి అబద్ధం లక్ష్మణరావు. ఎందుకంటే అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు. అమరావతిని శ్మశానం అని, అమరావతిని కమరావతి అని, అమరావతిలో ఒక ఇటుకు కూడా అభివృద్ధి చేయకుండా, ఆ ప్రాంత రైతులకి అభివృద్ధి చేసి ప్లాట్లు ఇవ్వకుండా ఎక్కడున్న వాళ్ళు తెచ్చి ఆ ప్రాంతంలో ప్లాట్లు ఇస్తా ఉన్నప్పుడు ఆ ప్రాంత రైతులు కోర్టుకెళ్లారు. అక్కడ ఎటువంటి సంబంధం తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. ఇంకా 2019 నుండి 24 మధ్య లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని మార్పు కోసం చెయ్యని కుయుక్తులు లేవు, పన్నని కుట్రలు లేవు. ఆ రోజు కనీసం అమరావతి నుంచి ఒక గుప్పెడి మట్టి కూడా కదల్చలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయడం చెప్పింది జరిగింది. ఒక్క పనికి మాలిన పార్టీ వైసీపీ తప్ప ఎంటైర్ పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరూ
అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి బిల్లు పాస్ చేశారు, గజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. అమరావతి రాజధాని కాదు, మామిడికన్ను, మామిడి తాండ్ర, మామిడికాయ, మట్టి వేళ మశానం అని. ఈ రోజు మీరు సూటిగా చెప్పదలుచుకున్నా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, రైతులకి, జగన్మోహన్ రెడ్డి కనీసం అమరావతి నుండి గుప్పెడు మట్టి కదిలించలేడు. ఈ రాష్ట్ర రాజధాని అమరావతి, సిఆర్టీఐ పరిధి, అమరావతి గురించి అబద్ధాలు చెబుతా ఉన్నారు. 29 గ్రామాలని కాదు, సిఆర్టీఐ పరిధి 58 మండలాలు, 6 డిస్ట్రిక్టులు, ఇది సిఆర్టీఐ పరిధి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్న ఏదైతే అబద్ధాలని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు అమరావతి మీరు చెప్పారన్న లక్ష్మీనాథ్ గారు కోట్ చేశారు, 2028 కల్లా కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తే వీళ్ళు కదల్చగలరా అని. ఎగ్జాక్ట్ గా అది నిజం లక్ష్మీనాథ్ గారు. ఈ రోజు శరవేగంగా అమరావతిలో పనులు జరుగుతా ఉన్నాయి. కేంద్ర సహాయ సహకారాలతో అమరావతిలో పరుగులు పెడతా ఉన్నాయి. ఎక్కడ అమరావతి పూర్తయితే నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో, శాశ్వతంగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్రలో నిలిచిపోతుందో అని అసూయతో, కక్షతో, విషపూరితమైన ఆలోచనలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఆ ప్రాంతంలో గొడవలు సృష్టించడానికి తప్పించి అమరావతి అభివృద్ధిని ఆటంకపరిచేదానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒకరోజు అమరావతి రాజధాని, ఒకరోజు 3 రాజధానులు, ఒకరోజు విజయవాడ, రేపు వీళ్ళ బందా, వీళ్ళ మట్టి, వీళ్ళ మశానం. ఈ విధంగా మానసిక వైకల్యంతో, అంగవైకల్యంతో, మానసిక వైకల్యంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాటని ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు చీకొడతా ఉన్నారు. గవర్నమెంట్ మీ నాయకుడిని చీకొడతా ఉన్నారు. సిగ్గు లేకుండా రాష్ట్ర అభివృద్ధి జరుగుతా ఉంటే, ఇప్పుడు కూడా రైతుల మధ్య విభేదాలు సృష్టించి అక్కడున్న రైతుల మధ్య అపోహలు కలిగించే విధంగా మీరు ఏదైతే నాటకాలు ఆడుతా ఉన్నారో దాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు కూడా పునరుద్ధరీకరణ పనులకు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. శ్రీనివాస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి సార్. వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. స్క్రీన్ టచ్ చేయండి, మ్యూట్ని అన్మ్యూట్ చేయండి. మీకు మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది. సార్ అక్కడ మైక్ సింబల్ ఉంటుంది, అక్కడ ప్రెస్ చేయండి. మీరు అన్మ్యూట్లో అవుతే కానీ రాగలరు. మ్యూట్లో ఉన్నారు మీరు. మైక్ సింబల్ ఉంటుంది, దాని దగ్గర ప్రెస్ చేయండి. శ్రీనివాస ప్రసాద్ గారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు, మీ వాయిస్ అన్మ్యూట్లో ఉంది. ఒకసారి మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి, వస్తే మళ్ళీ మాట్లాడతా. ఎస్, మీరు మాట్లాడండి సార్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. కృష్ణా జిల్లా 3773 చదరపు కిలోమీటర్లు, గుంటూరు జిల్లా వచ్చి 2443 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంటంటే వ్యవసాయ ఆధారితమైన ప్రాంతంగానే ఎక్కువ చూసుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ ఏదైతే ఉందో అది పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన ఆధారితమైనటువంటి భూమి. అక్కడి నుంచి 1 సెంటు భూమి కూడా ఎవరు ఇవ్వలేరు, ఇవ్వను కూడా. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా అభివృద్ధి జరిగింది విజయవాడ ప్రాంతం, మచిలీపట్నం ప్రాంతం, గుంటూరు ప్రాంతము. ఆల్రెడీ ఇవి 3 కలిసే ఉన్నాయి. ఇక్కడ మీరు వచ్చి కొత్తగా రాజధాని కట్టి డెవలప్మెంట్ చేయాల్సి, అద్భుతాలు చేయాల్సిన అవసరమేం లేదు సార్. కాకపోతే ఈ ప్రక్రియ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక తొక్కలకు పరిపాలనగా, ఒక తొక్కలకు చర్యగా, ఒక తొక్కలకే మళ్ళీ పుట్టారు అన్నట్టుగా వాళ్ళ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇక్కడ మీరు ఈ నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లా చూస్తున్నారు. అంతేగాని ఇక్కడ మీరు చేసేది ఏంటంటే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మీరు మళ్ళీ అభివృద్ధి చేస్తానడం ఎటువంటి ప్రక్రియ అని చెప్పేసి వాళ్ళకి పూర్తిగా వివరించాలి. మేము మావి కనుక కట్టుబడ్డామంటే అది మీ నిర్ణయం కాదు. ఓకే, ఇక్కడ మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం అంటే అమరావతి రాజధానిని కేంద్రం ఆమోదించిన తర్వాత దాని తరపు నుంచి ఒక ఇటుక కాదు కదా, దాంట్లో నుంచి ఒక శుభ కాదు కదా, ఒక ఇటు పిలక కూడా మీరు ఏమి చేయలేరు. అమరావతి దానికి
రేపొద్దున వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే సార్ స్థిరమైన నాయకత్వం వాళ్ళకి కావాలి. రేపొద్దున దీనికి కట్టుబడి ఉండాలి. మావిగన్ అనేది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడానికే వాళ్ళ కంకణం చుట్టుకున్నారని చెప్పేసి వీళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. వీళ్ళు 11-11కి ఇప్పుడు పరిమితమయ్యారు. రేపొద్దున మీ పార్టీ ఉంటుందో లేదో ఒకసారి చూసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మీరు మద్దతు తెలుపుతున్నారు సార్. రాముడి మీద అతను మాట్లాడిన మాటలు మీకు తెలియవా? దాన్ని సెక్యులరిజం అంటారా, లేదంటే మతోన్మాదం అంటారా? మహాభారతం రామాయణానికి సంబంధించిన ఇతిహాసాల్లో క్యారెక్టరైజేషన్ చేసి అబ్యూస్ వాడిన వ్యక్తి వాళ్ళ రోజున ప్రకాష్ రాజ్కి మీరు ఏ విధంగా మద్దతు తెలుపుతారు చెప్పండి? హిందూ ధర్మం అనేది కరోనా వైరస్ లాంటిదని చెప్పేసి చెప్పిన వ్యక్తికి, పార్టీకి మద్దతు తెలిపే వ్యక్తికి ఇవాళ మీరు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు చెప్పండి? ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు సనాతనవాది అని ఆయన చెప్పుకుంటుంటే ఆయన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుపడే ప్రకాష్ రాజ్ కి మీరు ఏ పంపించంటే సనాతన ధర్మం ఎక్కడ పాటించినట్టు విశాఖపట్నంలో విదేశాలకు పంపిస్తుంటే ఎక్కడ బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో మీరు వచ్చిన తర్వాత ఈ సనాతన ధర్మం పేరు ఎత్తుకున్న తర్వాత భ్రష్టు పట్టించి సనాతన ధర్మాన్ని మీరు పట్టిస్తున్నారు. సనాతన ధర్మం అనే పదాన్ని మీరు ఆ చేతిగా తీసుకున్న తర్వాత భ్రష్టు పట్టిస్తున్నారు రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని. లాస్ట్ రామాలయంలో ఉన్నటువంటి ఉండిన డబ్బులు కూడా కొట్టేసే పరిస్థితి వచ్చింది కదా. ఎక్కడ అర్థం చేసుకున్నారు మీ దిగజారుడు రాజకీయం ఏంటనేది కాబట్టి ఇంకా చాలు మీ పరిపాలన అనే విధంగా వచ్చినారు. ఇంకా మీ పరిపాలన చాలు, మీ పరిపాలనతో పంపించేట్టుగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. కాబట్టి ముగ్గురు కలిసి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు పరిపాలన చేత కాలేదు కాబట్టి దోపిడీ అన్నా చేసుకున్నాం, దోపిడీ చేసుకుని జోబులు నింపుకున్న తర్వాత భవిష్యత్తులో మళ్ళీ పార్టీని నిలబెట్టుకుందామనే ఆలోచనలో భాగంగా ఎవరికి దోచినట్టు వాళ్ళు దోపిడీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేస్తున్నారు కాబట్టి ఆలోచన ఉంది కాబట్టి వచ్చింది కాబట్టి శ్రీనివాస్ ప్రసాద్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్ చివరిగా. శ్రీనివాస్ గారు మీరు అన్మ్యూట్లో చేస్తే కానీ మాట్లాడగలరు, అన్మ్యూట్ చేస్తే కానీ మాట్లాడగలరు. అక్కడ మైక్ ఉంటుంది, ఆ మైక్ సింబల్ దగ్గర మీరు నొక్కితే మీరు అన్మ్యూట్ అవుతారు. మీరు మాట్లాడే దగ్గర మొబైల్ మ్యూట్లోకి వెళ్ళింది, అది అన్మ్యూట్ చేయగలరా? నా వాయిస్ వినబడుతుంది? ఇప్పుడు నాగేశ్వరరావు గారి గురించి, కేఎస్ఆర్ గురించి పెద్ద ఈయన సూక్తులు చెప్పారు. అమిత్ షా గారు పంచల దూరు చూశాడంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న మాటలు, కేఎస్ఆర్ అంటే వ్యక్తి లైవ్ పెట్టే దాంట్లో నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. మీరు చెప్పినప్పుడు తీసుకున్నప్పుడు మాత్రం వెనక్కి తీసుకోరు. ఆయన వెనక్కి తీసుకున్నా అంటే మళ్ళీ ఆయన మీద పెడతారా? ఎవరో చెప్పినారు, చెప్పినటువంటి వ్యక్తి మీద నేను వాళ్ళ మీద చెప్పదలుచుకోలేదు అన్నాడు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో చూసారండి మీకు, మిమ్మల్ని అట్లా కూర్చోబెడతారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్న ప్రతి పనికి మాలోడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అట్లాంటి ప్రతి పనికి మాలోడిని పెంచి పోషించేది వైసీపీ పార్టీ. వైసీపీ సోషల్ మీడియా యూట్యూబర్లు ఇట్లాంటి పనికి మాలోడు అందరినీ తప్పుని స్మృతి ఇట్లాంటి పనికి మాలోడు సోషల్ గతంలో శ్రీరెడ్డి అయినా గోర్గడ్డ అనిల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ పార్టీ ఈ రాష్ట్రానికి
మీరు భావిస్తున్నారు కాబట్టి ముగ్గురు ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి దోచేసిన 1,00,000 కోట్ల రూపాయల డబ్బులతో ఒక గ్రామం నుంచి రాష్ట్రం మీద విషయం చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తులు వైసీపీ పార్టీ తరఫున మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున మాట్లాడిన మాటలు అయితే కోటి ప్రభుత్వం తరఫున జనసేన తరఫున అయితే లక్ష్మీకాంత్ గారు ఒకేసారి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలు. మీ అభిప్రాయం తెలియజేసినందుకు అదేవిధంగా శ్రీనివాస ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అజయ్ కుమార్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ అని మాట్లాడారో మళ్ళీ నిన్న మావిగన్ అని మాట్లాడి ఇప్పుడు విజయవాడ అని మాట్లాడటంతో ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడిందని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. గతంలో 30,000 ఎకరాలు మరి కావాలి ఇంకా చాలదని, ఆ తర్వాత 3 రాజధానులని, ఆ తర్వాత వైజాగ్ అని, ఇప్పుడేమో మావిగన్ అని కాదు ఇప్పుడు విజయవాడ అన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది కేవలం ఒక కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమని 100% మేము మావిగన్కి కట్టుబడి ఉన్నామని వైసీపీ మాట్లాడుతుంది. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నాను నేను. నమస్తే.